హలో మావ నమస్తే. ఆర్‌సీబీ టీమ్ 2026 ఐపీఎల్‌కి చాలా పెద్ద మార్పులే చేయబోతుంది. అండ్ ఈ ఐదుగురు ప్లేయర్స్ ఉంటే గనక ఆర్‌సీబీకి 2026 ఐపీఎల్‌లో తిరుగులేదు. ఆ ప్లేయర్స్ వీళ్ళే రజత్ పటిదార్, జాష్ హేజల్వుడ్, ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్. ఈ ఐదుగురు ప్లేయర్స్ ఉంటే గనక 2026లో ఆర్‌సీబీ టీమ్‌కి ఇక తిరుగులేదని చెప్పాలి. వీళ్ళు పోయినసారి ఎలాంటి విధ్వంసం చేశారో మనందరం చూసాం. ఈ ఐదుగురు మెయిన్ ప్లేయర్స్ వల్లే ఆర్‌సీబీ టీమ్‌కి కప్పు వచ్చింది. మరి ఈ వీడియోలో ఈ ప్లేయర్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం. 2025 ఐపీఎల్‌లో ఎలా పర్ఫార్మెన్స్ చేశారు, ఎన్ని రన్స్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్యా. అలాగే ఆర్‌సీబీ టీము పెద్ద మార్పులే చేయబోతుంది. దాని గురించి కూడా. ఇక వీడియో స్టార్ట్స్ నౌ. మరి ఆర్‌సీబీ టీమ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వచ్చేసి వీళ్ళే భయ్యా. నెంబర్ 1 వచ్చేసి మన రజత్ పటిదార్. రజత్ పటిదార్ 2025 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టీమ్‌కి ఎలాంటి విధ్వంసం చేశాడో మనందరం చూసాం. పోయిన సీజన్‌లో మన రజత్ పటిదార్ 15 మ్యాచ్‌లు ఆడి 312 పరుగులు చేశాడు భయ్యా. మరి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 64. స్ట్రైక్ రేట్ విషయానికొస్తే 143 ఉంది. మరి పటిదార్ పోయినసారి అయితే భయంకరమైన విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చేశాడు భయ్యా. కెప్టెన్సీ కూడా అదరగొట్టాడు. ఇతని వల్లే మన టీంకి కప్పు కూడా వచ్చింది. మరి అలాంటి రజత్ పటిదార్‌ని అయితే ఆర్‌సీబీ టీమ్ రిటైన్ చేసుకుంటుంది. మరి నెంబర్ 2 వచ్చేసి మన జాష్ హేజల్వుడ్. హేజల్వుడ్ ఆర్‌సీబీ టీమ్‌కి ఎలాంటి విధ్వంసకరమైన బౌలింగ్ చేశాడో పోయినసారి మనందరం చూసాం. మరి అలాంటి హేజల్వుడ్ 2025 ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 244 బాల్స్ వేసి 386 పరుగులు ఇచ్చాడు భయ్యా. మరి 22 వికెట్లు తీసుకున్నాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మన జాష్ హేజల్వుడ్. మరి ఆర్‌సీబీ టీమ్ ఇతన్ని కూడా రిటర్న్ చేసుకుంటుంది పక్కా. మరి ఎకానమీ విషయానికొస్తే గనక 8.77 ఉంది భయ్యా ప్రతి ఓవర్‌కి. మరి హేజల్వుడ్‌ని అయితే ఖచ్చితంగా ఆర్‌సీబీ టీమ్ రిటైన్ చేసుకుంటుంది. నెంబర్ 3 ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ ఆర్‌సీబీ టీమ్‌కి దొరకడం మన అదృష్టమని చెప్పాలి భయ్యా. 2025 ఐపీఎల్ ఆర్‌సీబీ టీమ్‌కి ఓపెనర్‌గా వచ్చి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు విధ్వంసం అని చెప్పాలి ఫిల్ సాల్ట్‌ది. మరి అలాంటి ఫిల్ సాల్ట్ 2025 ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 403 పరుగులు చేశాడు. మరి హైయెస్ట్ రన్స్ ఏమో 65 భయ్యా. స్ట్రైక్ రేట్ విషయానికొస్తే 175 ఉంది. 22 సిక్స్‌లు కొట్టాడు. మరి అలాంటి ఫిల్ సాల్ట్‌ని కూడా ఆర్‌సీబీ టీమ్ అయితే రిటైన్ చేసుకుంటుంది. మరి ఇలాంటి ఓపెనర్ ఆర్‌సీబీ టీమ్‌కి మళ్ళీ దక్కడు. అందుకే ఖచ్చితంగా ఆర్‌సీబీ టీమ్ అయితే రిటైన్ చేసుకుంటుంది. నెంబర్ 4 ఏమో మన కింగ్ విరాట్ కోహ్లీ. కింగ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఆర్‌సీబీ టీమ్‌కి విధ్వంసం చేస్తున్నాడు. ఓపెనర్‌గా వచ్చాడంటే లాస్ట్ వరకు ఉంటే ఇక మ్యాచ్‌ని ఫినిష్ చేస్తే వెళ్తాడు మన విరాట్ కోహ్లీ. మరి అలాంటి విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ టీమ్‌కి 13 మ్యాచ్‌లు ఆడాడు. ఆ 13 మ్యాచ్‌లలో 657 పరుగులు చేశాడు భయ్యా. హైయెస్ట్ రన్స్ ఏమో 73 పరుగులు. ఇక స్ట్రైక్ రేట్ విషయానికొస్తే 144 ఉంది. మరి 4లేమో 66 చేశాడు. 6లేమో 19 సిక్స్‌లు కొట్టాడు. మరి విరాట్ కోహ్లీ 2025 ఐపీఎల్ ఆర్‌సీబీ టీమ్‌కి విధ్వంసమే చేశాడని చెప్పాలి. విరాట్ కోహ్లీ మీ అందరికీ తెలిసిందే ఇక. ఆర్‌సీబీ టీమ్ నుంచి అస్సలకే వెళ్ళడు. అసలు అతన్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. మరి విరాట్ కోహ్లీ వచ్చేసారిలో కూడా విధ్వంసం చేయాలని మనందరం కోరుకుందాం. మరి విరాట్ కోహ్లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటే గనక కింద విరాట్ కోహ్లీ అని కింద కామెంట్ చేయండి భయ్యా. నెంబర్ 5 భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ కూడా 2025 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టీమ్‌కి విధ్వంసం చేశాడు భయ్యా. తన అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ఒక్కొక్క బ్యాటర్‌ని ఉచ్చపోయించాడు. మరి భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ టీమ్‌కి 14 మ్యాచ్‌లు ఆడి 312 బాల్స్ వేసి 483 పరుగులు ఇచ్చాడు భయ్యా. ఇక 17 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ విషయానికొస్తే 9 పాయింట్ పైన ఉంది భయ్యా. మరి భువనేశ్వర్ కుమార్ కూడా ఆర్‌సీబీ టీమ్‌కి విధ్వంసం చేశాడు. మరి అలాంటి భువనేశ్వర్ కుమార్‌ని కూడా ఆర్‌సీబీ టీమ్ అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. నెంబర్ 6 వచ్చేసి జితేష్ శర్మ. ఇదే మనకు పెద్ద క్వెషన్‌గా మారబోతుంది భయ్యా. మరి జితేష్ శర్మని రిటైన్ చేసుకుంటుందా? లేదంటే భువనేశ్వర్ కుమార్‌ని రిటైన్ చేసుకుంటుందా ఆర్‌సీబీ టీము? లేదంటే ఫిల్ సాల్ట్‌ని రిటైన్ చేసుకుంటుందా? వీళ్ళ ముగ్గురిలో ఎవరిని రిలీజ్ చేస్తుంది? ఇందులోనే డౌట్ భయ్యా. జితేష్ శర్మ అయితే పోయినసారి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. నేను చెప్పాలంటే ఫిల్ సాల్ట్ కంటే ఎక్కువగానే చేశాడు. మరి మిడిల్ ఆర్డర్‌లో జితేష్ శర్మ లాంటి బ్యాటర్ దొరకడం చాలా అరుదు. మరి వీళ్ళ ముగ్గురిలో ఎవరిని రిటైన్ చేసుకుంటుంది? ఎవరిని రిలీజ్ చేస్తుంది? ఇదొక్కటే మనకు పెద్ద డౌట్‌గా మారుతుంది. మరి జితేష్ శర్మ 2025లో ఆర్‌సీబీ టీమ్‌కి 15 మ్యాచ్‌లు ఆడి 261 పరుగులు చేశాడు భయ్యా. హైయెస్ట్ స్కోర్ ఏమో 85 పరుగులు చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ విషయానికొస్తే 176 ఉంది. మరి ఇప్పుడు మనకు ఆర్‌సీబీ టీమ్‌పై ఉన్న పెద్ద డౌట్ ఏందంటే మన జితేష్ శర్మని రిటైన్ చేసుకుంటుంది ఆర్‌సీబీ టీమ్ భువనేశ్వర్ కుమార్‌నా? లేదంటే ఫిల్ సాల్ట్‌నా? వీళ్ళు ముగ్గురిలో ఎవరో ఒకరైతే కోల్పోవాలి భయ్యా.
మరి వీళ్ళ ముగ్గురులో ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందో మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. మరి ఆర్సీబీలో ఇక ఈ ప్లేయర్స్ రజత్ పతిదర్, జాష్ హెజల్వుడ్, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్ మరియు విరాట్ కోహ్లీ. ఈ 6 ప్లేయర్స్లో ఒకరైతే డ్రాప్ అయిపోతారు. మరి మిగతా 5 ప్లేయర్ల విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్సీబీ టీం. 2026లో ఆర్సీబీ టీం అయితే ఇంకా పెద్ద మార్పులే చేయబోతుంది. మంచి మంచి ప్లేయర్ని అయితే టార్గెట్ చేసింది భయ్యా. మరి 2025 ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ టీం కన్నా ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది మన ఆర్సీబీ టీం. మరి ఆర్సీబీ టీంపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి భయ్యా. ఆర్సీబీ అయితే నిజంగా 2026 ఐపీఎల్లో చాలా స్ట్రాంగ్గా రాబోతుంది.